ఒకరోజు ఒక కుమారుడు తన తండ్రిని ఇలా అడిగాడు, నాన్నా, నా జీవితం విలువ ఎంత? తన తండ్రి అతనికి ఒక రాయి ఇచ్చి, బిడ్డా, నీ జీవితం విలువ తెలుసుకోవాలంటే ఈ రాయిని తీసుకుని మార్కెట్కి వెళ్లి కొంతకాలం గడుపు. ఎవరైనా ధర గురించి అడిగితే ఎలాంటి మాటలు మాట్లాడకుండా 2 వేళ్లు చూపించు అన్నాడు. కుమారుడు తన తండ్రి మాటలను పాటించి మార్కెట్కి వెళ్లాడు. కొంత సమయం తర్వాత ఒక వృద్ధ మహిళ అతనిని రాయి విలువ ఎంత అని అడిగింది. ఆ పిల్లాడు నిశ్శబ్దంగా 2 వేళ్లు చూపించాడు. ఆ మహిళ $2 అని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నించింది. బెదిరిపోయిన ఆ బాలుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, మార్కెట్లో ఒక వృద్ధ మహిళ $2 ఆఫర్ చేసింది అని చెప్పాడు. తండ్రి, బిడ్డా, ఇప్పుడు మ్యూజియంకి వెళ్లి అక్కడ ధర గురించి అడిగితే నిశ్శబ్దంగా 2 వేళ్లు చూపించు అని అన్నాడు. ఆ బాలుడు రాయిని తీసుకుని మ్యూజియంకి వెళ్లాడు. 20 నిమిషాల తర్వాత ఒక మధ్య వయస్సు వ్యక్తి ఆయనని, సర్, ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు. మళ్లీ ఆ బాలుడు 2 వేళ్లు చూపించాడు. ఆ వ్యక్తి $200 ఇవ్వడానికి సిద్ధమని చెప్పాడు. భయంతో ఆ బాలుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, మ్యూజియంలో ఒక వ్యక్తి $200 ఆఫర్ చేశాడు అని చెప్పాడు. తర్వాత తండ్రి తన కుమారునికి రాయి మార్కెట్కి వెళ్లమని చెప్పాడు. ఆనందంగా ఆ పిల్లాడు రాయి మార్కెట్కి వెళ్లి ఒక దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధ వ్యక్తి ఆ రాయిని చూసి, అయ్యో, ఈ రాయిని నా జీవితమంతా వెతుకుతున్నాను, ఇది ఎంత అని అడిగాడు. ఆ పిల్లాడు మళ్లీ 2 వేళ్లు చూపించాడు. ఆ వృద్ధ వ్యక్తి $20,000 ఇస్తాను అని చెప్పాడు. ఆశ్చర్యంతో ఆ పిల్లాడు తన తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, ఆ వృద్ధ వ్యక్తి $20,000 ఆఫర్ చేశాడు అని చెప్పాడు. ఆ తండ్రి తన కుమారుడితో, బిడ్డా, ఒకరు రాయి విలువ తెలుసుకున్నప్పుడు అతని అత్యధిక మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు నీ నిజమైన విలువ తెలుసుకుంటారు. అదే నీ జీవితానికి కూడా వర్తిస్తుంది. నీ విలువను నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు $2 రాయి కావాలా లేక $20,000 రాయి కావాలా అనేది నీ చేతుల్లో ఉంది. నీ నిజమైన విలువ గుర్తించే వాళ్లనే చుట్టూ ఉంచుకో అన్నాడు. ఈ కథ మనకు నేర్పేది, మన జీవితానికి మనమే విలువ నిర్ణయించుకోవాలి. నీ విలువను తెలుసుకుని నీ నిజమైన సామర్థ్యాన్ని స్వీకరించు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. కథ నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.